ఇలాగే వదిలేస్తే ఇంకెన్ని దారుణాలు చూడాలో ఏంటో. చాలండి, జరిగిన నష్టం చాలు. ఇక మీదటి ఇవన్నీ జరగకుండా ఇంతటితో ఒక పరిష్కారం చూడండి. సరే తులసి, వెంటనే దీనికి ఏదైనా పరిష్కారం కనుక్కోవాలి. ఆనాడు ఆ బిడ్డకు చేయాల్సిన ఏ కార్యక్రమం మనం చేయలేదు. ఆ బిడ్డ ఉసురు తగిలి మనకి ఇన్ని అనార్థాలు జరుగుతున్నాయేమో. తీరా చూస్తే ఇప్పుడు మన కుటుంబమే నాశనం అయిపోయేటట్టుగా ఉంది. అందుకే తొందరపడమంటున్నానండి. త్వరగా ఏదో ఒకటి చేద్దామండి. ఆనాడు చేయలేని పనిని ఇప్పుడు చేద్దాం. అప్పుడు చేసిన తప్పుకి ఇప్పుడైనా పరిష్కారం కనుక్కుందామండి. ఏదో ఒక పరిహారం చేసుకుందామండి. మన కోసం కాకపోయినా మన బిడ్డల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం అండి. మనం ఏదో ఒకటి చెయ్యాలండి. తప్పు చేశాను. నా తప్పు వల్లే నా కుటుంబం ఈ విధంగా అయిపోయింది. అందులో అనుమానం లేదు. సరిదిద్దుకోవాలి. చేసిన తప్పుని ఖచ్చితంగా సరిదిద్దుకోవాలి. ఏం చేద్దామండి? ఇంకా చేసేదేం లేదే. ఎంతకాలం ఇలా మనలో మనం బాధపడతాం? పిల్లలు రాగానే వాడితో చెప్పేద్దాం. పెద్దవాడితో ఎలాగూ చెప్పలేం కాబట్టి కనీసం చిన్నవాడితో అయినా చెప్దాం. ఇలాంటి పని చేసామని పిల్లలు మనల్ని తప్పుగా అనుకుంటే? అన్నీ మనమే అనుకుంటే ఎలా తులసి? అనుకోవాలన్నా అర్థం చేసుకోవాలన్నా వాళ్లే మనకుంది. ఇలా మనలో మనం బాధపడ్డం కాదు. ఈ సమస్యకు పరిష్కారం చూడాలంటే ముందు పిల్లలకి తెలియాలి. ఏంటమ్మా అలా ఉన్నావు? ఏమైంది? ఏం లేదులేరా, కూర్చో. చెప్పమ్మా. ఈ విషయం మీతో ఎలా చెప్పాలో తెలియడం లేదురా. కానీ చెప్పక తప్పదు. అంత చెప్పకూడని విషయం ఏముంది మావయ్య గారు? చెప్పడానికి అంత ఇబ్బంది పడుతున్నారు? పెద్దవాళ్ళు చేసిన తప్పులు పిల్లలకి చెప్పుకోవడం కష్టంగానే ఉంటుంది కదమ్మా. తప్పు చేశారా? మీరు తప్పు చేయడం ఏంటన్నా? చిన్న తప్పు కాదురా, చాలా పెద్ద తప్పే జరిగింది. ఆ తప్పే శాపంగా మారి ఇదిగో ఇలా మనకు మనశ్శాంతి లేకుండా చేస్తుందనిపిస్తుంది. మీరు చేసిన తప్పులకి ఇంట్లో జరుగుతున్న వాటికి సంబంధం ఏముంది మావయ్య గారు? ఉందమ్మా. ఆనాడు జరిగిన తప్పు వల్లే మనమంతా ఇప్పుడు ఇంత బాధపడాల్సి వస్తుంది. అసలు ఏం జరిగిందో చెప్పండమ్మా. ఇప్పుడు ఆలోచించుకుంటే అది తప్పనిపిస్తోందిరా. ఆ రోజు మాకది తప్పనిపించలేదు. మహాలక్ష్మి కంటే ముందే మాకొక బిడ్డ పుట్టింది. ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజమా? మరి ఈ మాట మాకెప్పుడు చెప్పలేదేంటమ్మా? చెప్పాల్సిన పరిస్థితి వస్తుందని కూడా అనుకోలేదురా. మరి ఇప్పుడు ఆ బిడ్డ ఎక్కడుంది? ఎందుకు ఇన్ని రోజులు దూరంగా ఉంచారు? దూరంగా ఉంచలేదమ్మా. ఆ బిడ్డే మాకు దూరం అయిపోయింది. ఈ లోకంలోనే లేకుండా పోయింది. బిడ్డ పుట్టి చనిపోయిందంటే దానికి మీరేం చేస్తారమ్మా? అందులో మీ తప్పే ఉందని? ఉందిరా. ఆ బిడ్డ పుట్టగానే ఏదో గుండె జబ్బుంది, 2-3 రోజులకు మించి బతకదు అని చెప్పారు.